చూడండి, ఎందుకు ఈ శ్రమ వస్తుంది భక్తుల కంటే? భక్తులే ఒకసారి బడాయి ఎక్కువైంది, ఒకసారి అతిశయం ఎక్కువైపోద్ది కదా, ఒక్కోసారి నిర్లక్ష్యం ఎక్కువైంది, ఒకసారి బద్ధకం, వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే, ప్రార్థన చేసుకుందాంలే, లెగుద్దాంలే, వాక్యం చదువుదాంలే అనుకుంటుంటారు. అలా త్రోసేస్తారు, సునాయాసంగా త్రోసేస్తారు. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏంటంటాడు, శ్రమ కలుగక మునుపు ఏం విడిచాడంటే అయ్యగారు, అది త్రోవ విడిచాడు. అసలు మా మార్గంలో లేడు. ఈ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవకు, ఆ త్రోవనే త్రోసేసుకున్నాడు, విడిచేసాడు. చూడండి ఎంత భయంకరము. మనం తెలియకుండానే త్రోవ విడిచి అడ్డ త్రోవల్లో, అడ్డ మార్గాల్లో నడుస్తూ మేము చేసేవన్నీ కరెక్ట్ అనుకుంటాం. నేను అందరి కొరకు చెప్తున్నా, నేను చేసేదంతా కరెక్ట్ అనుకుంటాం. అసలు ఇది ఎందుకు వచ్చింది? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఈ అవమానం ఎందుకు వచ్చింది? ఈ తృణీకారం ఎందుకు వచ్చింది? ఈ కష్టం ఎందుకు వచ్చింది అనేటటువంటిది భక్తులు, ముఖ్యంగా భక్తులు పరిశీలన చేసుకోవాలి. దావీదులాగా. దావీదు చేసినంత భయంకరమైన తప్పు ఎవరు చేయలేదు. అలాగే దావీదు పడినంత పశ్చాత్తాపం ప్రపంచంలో ఎవరో పడలేదు. అందుకు క్షమించబడ్డాడు. మనం ఏం చేస్తామంటే కవర్ చేసుకుంటాం. ప్రతి తప్పును, ప్రతి బలహీనతను కవర్ చేసుకొని సాధ్యమైతే ఎదుటాళ్ళ మీద నింద వేయటానికి చూస్తాం. దావీదు ఎంత ఆత్మ సంబంధమైనటువంటి మైండ్ కలిగిన వాడంటే, ఒకడొచ్చి దావీదును తిట్టేస్తున్నాడు. వాడి పేరేదో తెలితే చెప్పండి. ఎవరంట? అనేవాడు దావీదయ్య గారిని తిడుతున్నాడు, దూషిస్తూ ఉంటే పక్కన ఉన్నాడు దాసుడు, వేసి వాడిని చంపేస్తానండి అన్నాడు. వద్దులేరా, వాడిని చంపొద్దు. ఒకవేళ యెహోవాయే అతడు సెలవిచ్చాడేమో తిట్టడానికి, తిట్టని ఎంతకాలం తిడతాడు, తర్వాత వాడు చచ్చాడులేండి. ఇలా కొన్ని ఉంటాయి భక్తి జీవితంలో. మనం ఇక్కడ ఇలాగే వెళ్ళాలి. మన అంతరంగ లోతులను పరిశీలన చేసుకోవాలి. ఆయన అన్నట్లుగా, ఆయన నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే తీసివేయి అన్నాడు. హృదయంలో ఉంటే తీసేయమని దావీదు గారు చెప్పుకుంటున్నాడండి. ఇట్లా ప్రతిదీ, అదొక వ్యాధి, అదొక బాధ, అదొక యాక్సిడెంటా, అదొక ఆర్థిక సమస్య, అది ఏదైనా సరే, కుటుంబంలో కదా, భార్యాభర్తల మధ్యలో ఏదైనా కలహమా, ఎట్టిదైనా సరే, భక్తులు రక్షణ పొందుకున్నాం అనబడేవారు చేయవలసింది ఏంటంటే, దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో విచారణ చేయాలి. ఎవరి వలన ప్రాబ్లం వాళ్ళని దూషించడం కాదు, శాపనార్థాలు పెట్టడం కాదు, వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. ముందు దేవుని సన్నిధిలో మోకరించి మన హృదయం ఆయన దగ్గర కుమ్మరించి అక్కడ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడికి రావాలి మనం, అక్కడికి కాదు వెళ్ళేది. ఎవరి వలన లాస్ కలిగిందో వాళ్ళ దగ్గర కాదు, అసలు ఎందుకు కలిగిందో దేవుని దగ్గర ప్రతి భక్తుడు విచారణ చేయాలి. ఇక్కడ ఈ భక్తుల విషయంలో ఏమిటంటే, శ్రమ కలుగుకు మునుపు ఏం చేశాడు? పూర్తిగా త్రోవను విడిచిపెట్టేశాడు. వాక్యం లేదు, ప్రార్థన లేదు. ఆటోమేటిక్గా వాక్యం లేని వాళ్ళకి ప్రార్థన కూడా ఉండదు. ఇది కరెక్టు. ఎంత ప్రార్థన చేసుకున్నట్లుగా ఉన్నా వాక్యం లేకపోతే, బాగా అర్థం చేసుకోండి, వాక్యానుసారమైన జీవితం లేకపోతే నువ్వు 24 గంటలు ప్రార్థన చేసినా వాక్యం అంటే ఏంటి? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని వద్ద ఉండు, వాక్యమే. వాక్యంతో బంధం, సంబంధం, ధ్యానము లేకుండా 24 గంటలు ప్రార్థన చేసినా నువ్వు వాక్యముతో, అంటే దేవుడితో నీకు బంధం, అనుబంధం, సంబంధం లేదు కనుక సంబంధం లేని ప్రార్థన చేస్తాము. అది వాక్యాన్ని బాగా చదవాలి, అనుసరించాలి, అప్పుడు ప్రార్థించాలి. మనం దేవుడితో సంబంధం కలిగి ఉన్నాం కనుకనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడినట్లుగా ఆయన ఇస్తాడు.
అంతేగాని వాక్యం లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా ఏదోలే నేను వెళ్తున్నాను కదా, ఏ నష్టం కష్టం కలగకూడదని పెదవులతో 2 మాటలు ప్రార్థన చేస్తే అది మనం అనుకుంటాం అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది అనుకుంటాం, కానీ అంగీకారంగా ఉండదు. అది ఫార్మాలిటీ, ఆచార ప్రార్థన. అది నీ ఆత్మీయతను బలపరచదు, దేవుని కృపను అనుగ్రహించదు. అది పోగొట్టుకున్నాడు ఈ భక్తుడు. శ్రమ కలుగు పునుపు త్రోవిడిచితను, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి. అది ఇప్పుడండి ఇకేం చేశాడు? వాక్యాన్ని అనుసరించి నడుచుకుని. ఇదంతా తప్పంతా నేను వాక్యం లేకుండా బ్రతకటాన్ని బట్టి ఎంత శ్రమ అనిపించాను. ఇక లేదు, ఇక నేను దేవుని యొక్క వాక్యాన్నే అనుసరించి నడుచుకోవాలని నడుచుకుంటున్నాడు. ఇదండి వాక్యంతో మనం లింక్ పెట్టుకుంటే, బంధం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళమో మనకు అర్థమైపోద్ది. ఇంట్లో ఎందుకు అద్దాలు కొనుక్కుంటాం మనం, చెప్పండి? ఎందుకు అద్దం? సోక్ కోసం కదా అద్దం కొనేది. ఈ ముఖం మీద ఏముందో స్నానం అన్నీ చేస్తాం, వస్తాం, ఒక్కోసారి ఇక్కడే సబ్బు పడిపోయి ఉంటుంది, హెడ్ బాత్ చేసినప్పుడు ఇక్కడ పడిపోయి, కొంతమంది చెవుల్లో ఆ సబ్బు అలాగే ఇరికిపోయి ఉంటుంది. ఇలాగుంటే ఏం చేస్తాం? అన్నీ కొంతమంది ఆ బాత్రూంలోనే ఒక అద్దం పెట్టేసుకుంటారు. ప్రతిదానికి అర్థం ఉంది, అది బడాయి కాదు, సోకు కాదు. కొన్ని ఉన్నాయి దీంట్లో. అద్దంలో చూసుకోగానే ఏముందో ముఖంలో ఎలా ఉంది ఏముందో అర్థమైపోద్ది. అరే రే ఏంది ఇక్కడ ఎంత సోపు ఉంది, సరిగ్గా చేయలేదని దాన్ని తుడుచుకుంటామో కడుక్కుంటామో జరుగుతుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అద్దం చూసుకుంటాం, శుభ్రంగా ఉండాలిగా ముఖం. ఏదేదో ఎక్కడెక్కడో ఉంటుంది కదా, కానీ అవన్నీ శుభ్రం చేసుకొని అద్దం చూసుకున్నాక అప్పుడు బయటకు అడుగు పెడతాం. అలాగే ప్రతిరోజు అద్దం ఎట్లా చూసుకుంటామో విశ్వాసి, భక్తుడు, సేవకుడు ప్రతిరోజు వాక్య అద్దాన్ని చూసుకోవాలి. భక్తుడే అంటాడుగా, వాక్యం ఎలాంటిదంట? అద్దం లాంటిదా? ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో, చూడండి, అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. చూసారా? వాక్యాన్ని విని కూడా దాన్ని ఏమైతే అది వాక్యాన్ని విని కూడా దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే అద్దంలో సహజ ముఖాన్ని చూసుకొని వెళ్ళిపోయినోడితో సరి చేసుకోకుండా. వాక్యం విన్నప్పుడు దేవుడు తప్పగా మాట్లాడతాడు, హృదయాన్ని టచ్ చేస్తాడు. ఆయన ఏ విషయంలో మనం తప్పు చేస్తున్నామో, అవిధేయులుగా ఉన్నామో చూస్తాడు దేవుడు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, వాక్యం వినరు, వినినా గ్రహించరు, గ్రహించినా అనుసరించరు. ఈ బ్యాచ్ ఉంది, ఒక బ్యాచ్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తన చేతులారా తమ గొయ్యిను వాళ్ళే తోవుకునేవాళ్ళు అన్నమాట. చూసి చూసి బురదలో పడ్డాడు అంటారు, చూస్తే ఏళ్ళని అంటారు. వీళ్ళకి ఏం కావాలంటే వినరు, గ్రహించరు, అనుసరించరు. ఇవేం చేయరండి. ఏం చేయాలి? ప్రసంగం చేయాలి. ప్రసంగం అయితే చేయాలి, బోధ చేయాలి, రకరకాల రిఫరెన్స్ రాసుకోవాలి, టేబుల్ పగలగొట్టాలి. ఏంటిది? ఇది ఎక్కడన్నా లోకంలో పనికొస్తుందేమో కానీ, ఈ రాజకీయ పార్టీల్లో పనికొస్తుందేమో కానీ, కొంతమంది ఈ రాజకీయాల్లో పార్టీల్లో ఉండేవాళ్ళు ఒక పార్టీ వాడు ఇంకొక పార్టీ వాడిని వాళ్ళు నైస్గా తిడతా ఉంటాడు. అబ్బా ఏం చెప్పాం, టపా టపా చప్పలు కొడతారు. ఆ పార్టీ నాయకుడు ప్రతి సభలో అతని చేత మాట్లాడిస్తాడు. వీడు బలి చమత్కారంగా మాట్లాడతాడు. రాజకీయాల్లో పనికొస్తాయేమో కానీ చప్పట్లు కొట్టడానికి, దేవుని సన్నిధిలో పరిశుద్ధుల దగ్గర ఈ పిచ్చి బోధలు పనికి రావు. ఇది రావాలి మన జీవితంలో. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొను చున్నాను.
వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామంటే అర్థం ఏంటంటే నీ సహజమైన అంతరంగ స్థితిని చూచావు, దాన్ని సరి చేసుకున్నావు, దాన్ని చక్కపరుచుకున్నావు, దాన్ని శుద్ధి చేసుకున్నావు కదా. ఏమంటాడు ఇదే భక్తుడు, నేను నా హృదయం పాపము చేయకున్నట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో. అర్థమవుతుందా? నాయన మంచి మైకున్నాను అమ్మాయి. దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలంటే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఏం చేయాలంటున్నానా? అది దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి, అందులో భద్రపరుచుకోవాలి. భక్తి లోతుల్లోకి చాలామంది వెళ్ళటం లేదు. ఫార్మాలిటీ, ఆచార భక్తిని నేర్చుకుంటున్నారు. భక్తి చాలా భయంకరమైంది ఆ స్థితి. ఏం చేశాడు అబ్రహాం గారు? దేవుడు అన్నాడు, అబ్రహామా అన్నాడు, చిత్తం ప్రభా అన్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావే నువ్వు కుమారుడు ఇస్సాకు నువ్వు నాకు బలిగా అర్పించమన్నాడు. ఇస్సాకును బలిగా అర్పించు. చూడు, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమి దేవుడి మీద నిందేయాలంటే అబ్రహాం గారు, ఈయనే దేవుడురా బాబు, నీకు వాగ్దాన పుత్రునిస్తాను, అతని ద్వారానే నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, హెచ్చిస్తాను, అతడే వారసుడు అని రకరకాలుగా నాతో చెప్పాడు. నాకు 100 సంవత్సరాల వయసులో పిల్లాడిని ఇచ్చాడు. అదే కుమారుడిని ఇప్పుడు బలిగా అర్పించమంటున్నాడు. ఇదేమి న్యాయమురా, ఈయనేమి దేవుడురా అని దేవుని ద్వేషించాలి, దూషించాలి, దేవుని త్రోసివేయాలి. మీరు చదువుకోండి ఆదికాండం 22 అధ్యాయం. చిన్న మాట కూడా వ్యతిరేకంగా పలకలేదు. ఎందుకు అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఇందుకే. ఆయన ఏదో ధనవంతుడు అయ్యాడని కాదు, అద్భుతాలు జరిగినాయని కాదు, 100 సంవత్సరాల వయసులో దేవుడు పిల్లాడిని ఇచ్చాడని కాదండి. ఇతని త్యాగం, అబ్రహాం గారి యొక్క త్యాగము చాలా ఉన్నతమైనదే. వెళ్తావు నానా? హెబ్రీ 11కి వెళ్ళిపోతావా? చాలా ఉన్నతమైనటువంటిది ఆయన త్యాగం, సామాన్యమైనది కాదు. ఇవాళ ఎందుకో ఒక దేవుడు ఒక రూట్లోకి మనల్ని పంపిస్తున్నాడు. నీకు శ్రమ కలిగిందా, ఆర్థిక ఇబ్బందా, అనారోగ్య పరిస్థితా? ఇప్పుడు సాక్ష్యం చెప్పాడు, ఇలాంటి ఏమైనా యాక్సిడెంట్లు సంభవించినాయా? దీనికి ఏదో అర్థం, పరమార్థం, దీని వెనుక దైవ కార్యం, నువ్వు సరిచేసుకోవలసిన విధానం ఏదో ఒక అద్భుతం ఉంది. అంతేగాని వాళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, ఇలాగా చేశారని కాదు. అస్సలు నువ్వేం చేస్తున్నావు దేవుడి దగ్గర? అది ప్రశ్న. చదువునాను. హెబ్రీ గ్రంథకర్త విశ్వాసమును బట్టి, నానా ఈ మైక్ ప్లీజ్, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఆ వాగ్దానమును ఇస్సాకు వలనైనది ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము. అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది విశ్వాసం. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి. గట్టికి చప్పట్లు కొట్టండి. ఎప్పుడన్నా చదివారు మీరు? విశ్వాసం అనేది అమ్మా ప్రార్థన చేసే దేవుడు ఇచ్చాడమ్మా, ప్రార్థన చేశాడు, దేవుడు చేశాడమ్మా. ఇదిగా అస్సలేంది ఒకటి ఉంది ఇక్కడ, అస్సలేంది ఒకటి ఉంది. అపాయములో, కష్టములో, శ్రమ గడియలలో దేవునికి మన ఎడల ఉన్నటువంటి, లేక మనకు దేవుడు చేసిన వాగ్దానం,
దేవునికి మన ఎడల ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు, ఘనతలు, ఇవి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంతేగాని కష్టం కలిగిందని, ఏదో ఆధిపత్యం పోయిందని ఎదుటి వ్యక్తిని ద్వేషించడం, దేవుని ధిక్కరించడం, దీన్ని విశ్వాసం అనరు. దీన్ని అవకాశవాదం అంటారు. అనుకూలత అవకాశాన్ని బట్టి అబ్బబ్బా ఎంత మంచోడమ్మా దేవుడు, కష్టం కలిగితే ఏందమ్మా ప్రార్థన రా, ఏం వస్తాం, ఏదో అనుకున్నాను కానీ ఏం జరగట్లా అని కొంతమంది మందిరాలు మారేవాళ్ళు ఉన్నారు. ఏమండి, కొంతమందిని మనసు మార్చుకునేవాళ్ళు ఉన్నారు, కొంతమంది లోకంలో పడిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. భక్తి అంటే నువ్వు అనుకున్నంత తేలికైంది కాదు. భక్తిలో దేవుడు నీ మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి కూడా ఏదో నీకు ఇష్టమైతే రావడం పోవడం అంటే నీ మీద దృష్టి లేదు, అది గమనించు. లేదు, నువ్వు త్రోవ తప్పకుండా దేవుడు నిన్ను నిలబెట్టుకొని ఉన్నతమైన సాధనంగా వర్ధిల్లింప చేయాలంటే తప్పనిసరిగా నీ అవిధేయత, దేవుని ఆలోచన తప్పే విధానం అప్పుడు శ్రమ అనేది నీకు తప్పక కలగాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. శ్రమ అనేది తప్పక కలగాలి. ఆపదలు రావాలి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై. ఏది అడిగినా ప్రభువా జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించు ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. మనం చెప్పాను కదా, మనం అనుకుంటాం, కొందరు అనుకుంటారు అబ్రహాం గారి విషయంలో, అబ్రహాం ధనవంతుడైపోయాడు, అబ్రహాం గొప్పోడైపోయాడు. అబ్రహాం గారు ప్రార్థన చేస్తే సొదొమ గొమొర్రాలో ఉండేటువంటి లోతు కుటుంబం రక్షించబడింది. అబ్రహాము 318 మందితోనే 5-6 దేశ రాజ్య సైనికుల్ని పారత్రోలాడు. ఇలా చెప్పుకుంటుంటాం, ఇవి వాస్తవం, కరెక్టే. కానీ దానికంటే దేవుడు దృష్టించింది, దేవుడు ఇష్టపడింది, దేవుడు అబ్రహాము విషయంలో విశ్వాసులకు తండ్రి అనే టైటిల్ అనుగ్రహించింది ఎక్కడంటే ఇక్కడ, తన ప్రియ కుమారుని బలిగా అది అర్పించిన దగ్గర. కొద్దిగా మీరు ఆలోచించండి, మీరు వినండి. ఇక్కడ దేవుడు అడిగాడు, నాన్న హెబ్రీ 11 భలే వండర్ఫుల్ వర్డ్ ఉంటుంది, నీ కుమారుని బలిగా ఇవ్వమని అడిగేశాడు. అడిగిన తర్వాత అసలు ఈ మాట చూడండి, ఇక్కడ అంటాడు ఒక చక్కటి మాట, ఆల్రెడీ అర్పించాడంట. మా మాట చదువురా. అది అర్థమవుతుందా? ఆల్రెడీ ఏం చేశాడు వీడు, ఇక్కడ అర్థం చేసుకోవాలి. బలిగా అర్పించడం అంటే ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు చెప్పేశాడో, మనం 22వ అధ్యాయంలో మరి ఆ గాడిద మీద ఆ కట్టెలను కదా, ఇంకా అవి కావలసినటువంటి ఆ బలియాగానికి
ఆ పరికరాలు అవన్నీ కూడా సామగ్రిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అబ్రహాంతో సహా, ఐసాకుతో సహా. అక్కడ పనివాళ్ళు వాళ్ళంతా ఉన్నారు, దాసులు మీరు ఇక్కడే ఉండండి మళ్ళీ వస్తామన్నారు. ఇస్సాకు అడిగినప్పుడు ఏమన్నాడు అబ్రహాం గారు? అంటే ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముతో అందుకు అతడు అప్పుడు అతడు దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా అబ్రహాము నా కుమారుడా, అది దానికి ఏమన్నాడు? దానికి యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. అర్థమైంది ఇక్కడ ఎట్లాగున్నాయి విషయాలు. ఎప్పుడైతే నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించాలి అని దేవుడు అడిగాడో అప్పుడే మనసులో నుండి, ఆలోచనలో నుండి ఇస్సాకు మీద ప్రేమ కదా ఇవన్నీ పోయి తీసేసుకున్నాడు. ఒకసారి ఏమైందో తెలుసా, మనము దేవుని ప్రేమ సరిహద్దును దాటి వెళ్ళిపోతాం. రక్షించబడ్డ వాళ్ళ విశ్వాసులమే. మన డబ్బులకి ఇచ్చేంత ప్రాధాన్యత దేవుడికి ఇవ్వం. మన ఘనత కొరకు ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వం. మన రెస్ట్, విలాసవంతం, లగ్జరీ లైఫ్, నేను లగ్జరీగా ఉండాలి, అలాగుండాలి, ఇలాగా ఉండాలి, సుఖాన్ని అనుభవించాలి అని సుఖం మీద ఉన్నటువంటి ఇష్టత దేవుని మీద ఉండదు. ఇవన్నీ లోతుకి వెళ్ళాలి. విశ్వాసం అంటే నీకు అనుకూలంగా బ్రతుకుతుంటే భేష్ అనిపించుకునేది కాదు. దేవునికి అనుకూలంగా బ్రతికేదే దేవుని యందు విశ్వాసం. నీకు అనుకూలంగా బ్రతికేది నీ స్వార్థపూరితమైన బ్రతుకు. ఏ విపత్తు సంభవించినా దానికి దేవుడు కాదు కారకుడు. నీ నిర్లక్ష్యం, నీ అహంకారం, నీ అశ్రద్ధే నీ వ్యక్తిత్వానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ వ్యవస్థకు పతనం అవ్వడానికి మనమే కారణం. దేవుడు కారణం కాడు. దేవుడు అడిగేశాడు. ఒకవేళ హద్దు దాటాడేమో అబ్రహాం గారు, దేవుని మీద చూపించే సమయాన్ని, ప్రేమను ఇస్సాకు మీదే చూపిస్తున్నాడేమో. ఏమండి, ఇంకా ఆయన్నే నా బిడ్డ, నా కుమారుడు, బాబా రేపు పిల్లల్ని కంటాడు, నా మనవ సంతతి, అది ఇదో ఎంత ఉన్నతమని ఈ మ్యాప్ ఉందేమో, ఈ ఆలోచన ఉందేమో, ఇది చూస్తున్నాడేమో, తన కుమారుని దృశ్యాలు చూస్తున్నాడేమో, దర్శనం చూస్తున్నాడేమో. దేవుని వాగ్దాన దర్శనము కాకుండా ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, నేనేదో పొరపాటు చేస్తున్నాను కనుకనే దేవుడు నాకు ఈ పరిశోధన పెట్టాడు. ఏదేమైనది పరీక్ష అనుకో, పరిశోధన అనుకో. మనసులో నుండి ఇస్సాకును తీసేసుకున్నాడు. ఇది తీసేసుకొని ఎట్లా వచ్చేసిందంటే, ఇంకా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఏం చేశాడు? బలిగా గట్టిగా బలిగా అర్పించాను. నీ జీవితంలో ఇది ఉందా? అది ఈవేళ పాయింట్. దేవుని కొరకు ఇది చేయాలి అని అన్నారు అనుకోండి. ఒక పాస్టర్ గారు దేవుని కొరకు ఇది ఇవ్వాలి అన్నాడు అనుకోండి. అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు అనుకోండి. వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి. నీ ఆలోచన, నీ మనస్సు అది ఇచ్చేసేయాలి. నీ ఆలోచన, నీ మనస్సు ఆ కార్యం జరిగించాలి. ముందు మన ఆలోచన, మన మనస్సు. ఇదండి బలి అంటే. ఇవేం కావు. దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం. ఏంది ఎట్లా చెప్పాడు అంటే, అంత అవసరం అంటావా అది చేయాలని? దాన్ని నెగిటివ్గా, వ్యతిరేకంగా ఆలోచించి దానికి రివర్స్ అవ్వడానికి చూస్తాం. కానీ ఇది దేవుడు సెలవిచ్చాడు, అలాగ చేయాలి అన్న మనస్సు అబ్రహాం గారికి వచ్చినట్లుగా చాలామందికి రావటం లేదు. కనుక అలాంటి వాళ్ళ బ్రతుకులన్నీ ఎక్కడేసేవు గొంగళంటే అక్కడే బలర్పించేశాడు. ఇంక లేడు నా మైండ్లో, నా మనసులో నా కుమారుడు లేడు. ఎవరైతే ఇచ్చారో
ఆ దేవుడికి నేను బలిగా అర్పించి అక్కడే అర్పించాడు. అదండి విశ్వాసం అనేది. ఒకటి సమర్పణతో కూడింది, రెండోది పరిపూర్ణమైన నిరీక్షణతో కూడేది. ఆ నిరీక్షణ సంబంధమైనది ఒకటి చెప్తాను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఆ స్త్రీ. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్న వెండి, బంగారం, ధనము, పొలాలు, స్థలాలు అన్నీ ఈ 12 సంవత్సరాల్లో ఏ డాక్టర్కి ఎంతంత పెట్టాలో పెట్టేసింది. మొత్తం అయిపోయింది. అటు ధనం అంతా హరించుకుపోయింది. మరి ఎక్కువ సంఘటపడిన ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. నెమ్మది లేదు ఆమెకి. ఆస్తి హరించుకుపోయింది, ఆరోగ్యం హరించుకుపోయింది. ఆ సమయంలోనే యేసయ్యను గురించి ఆమె వింది. ఆమె వింటూ ఉండగానే మానసికంగా ఆమెలో ఒక నిరీక్షణ, విశ్వాసత కలిగింది. ఇంతమందిని బాగు చేసిన యేసు ప్రభువుల వారు నన్ను బాగు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాము. ఇది ఎంతమందిని బాగు చేసిన ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు. అయితే నేను వెళ్ళి, కష్టం అనుకోకుండా వెళ్ళి, వందల వేల మంది గుంపులు ఉన్నారు అనుకోకుండా వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే మాత్రం చాలు. ఇది ఇక్కడ ఒక సాక్రిఫైస్ కనపడుతుంది. మంచాలకు కోలబడింది, బ్లడ్ అంతా పోయి ఆ లెగవలేని పరిస్థితి. ఆమె ఎలాగూ వెళ్ళగలదు. యేసయ్య వెళ్తుంటే ఒక్కడే వెళ్తాడే ఏంది? ఒక్కడే వెళ్ళాడని, అరణ్యానికి వెళ్ళాడని తెలుసుకున్నా ఎట్లా తెలిసిద్దో తెలిసి జనులు పల్లెల నుండి, పట్టణాల నుండి కాలినడకన పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. తెలుసు కదా, ఆయన ఒంటరిగా ఎప్పుడు వదలరు, ఎదుగుతూ ఉంటారు. ఎక్కడ దొరుకుతాడో, ఎక్కడ దొరుకుతాడు. ఎందుకంటే అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి, మేలు జరుగుతున్నాయి. మేలు జరిగే యేసయ్యని ఎందుకు వదులుకుంటాడు? ఈ రోజుల్లో క్రైస్తవులకి ఆ నమ్మిక, విశ్వాసం రావడం లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ఎక్కడికైనా కష్టపడతారు, ఏమైనా చేస్తున్నారు, కానీ ప్రార్థనలకు మాత్రం రావటం లేదు. యేసయ్య దగ్గరికి రావటం లేదు చాలామంది. నువ్వు రావటం లేదంటే దేవుడు అనుగ్రహించేటటువంటి బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదలను పోగొట్టుకుంటున్నావు. ఇంట్లో వాటికి వీటికి ఇచ్చేంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వటం లేదు కొంతమంది. ఈమె లెగవటానికి ఓపిక లేకపోయినా యేసయ్యని గురించి విన్నప్పుడు ఈమెలో ఒక బలమైన విశ్వాసం, నిరీక్షణ కలిగింది మానసికంగా. అది ఆమెను పైకి లేవనెత్తింది శారీరకంగా. ఇది కావాలి. ఆ తర్వాత స్వస్థత పొందుకుంది, దేవుని ప్రభావాన్ని సొంతం చేసుకుంది. చనిపోవలసినటువంటి ఆమె బ్రతికి సాక్షిగా నిలబడింది. గట్టిగా చప్పట్లు. అలాగే బ్రతికున్న బిడ్డను బలిగా అర్పించి మానసికంగా చంపుకున్నటువంటి అబ్రహాము తన విశ్వాసతను, దేవుని ఎడల తనకున్న భయాన్ని, విధేయతను, సమర్పణను, త్యాగాన్ని వ్యక్తపరిచి సావబోయే బిడ్డను బ్రతికించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. అది భక్తి లోతైనది. అది నీకు అర్థం కాదు. అది చెప్తే కొందరికి ఎట్లా ఉంటుందంటే నాకు వ్యతిరేకంగా, వాళ్ళకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు అనుకుంటారు. దేవునిలో బ్రతికే వాళ్ళు అలాగ చెప్పరు. మన మేలు కొరకే చెప్తారు. ఇదేం దేవుడు రా బాబో, నా కొడుకును బలిగా ఇచ్చేయమంటున్నాడు అని వేరే వాళ్ళైతే అనుకునేవాడు. దేవుని కొరకు బతుకుతున్న వాడు అబ్రహాము. దేవుని కొరకు నా కుమారుని ఏంటి, నేను కూడా బలైపోతాను. అది నేను కూడా బలైపోతాను నా దేవుని కొరకు అనేటటువంటి సమర్పణ ఉండాలి ప్రతి సేవకునికి, విశ్వాసికి. ఉన్నప్పుడే అబ్రహాము లాంటి ఆధిక్యతను నువ్వు సంపాదించుకుంటావు. ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి. మళ్ళీ ఏం చేశాడు నాన్న? బలిగా అర్పించి వెళ్ళిపోవాలా? ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడెనో
ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూసారా, మృతులలో నుండి ఏం చేశాడు? మరలా పొందాడు. ఇది శ్రమలో మనము సరైన రీతిగా ఆ శ్రమను మనం అర్థం చేసుకుంటే ఇస్సాకును మృతుల్లో నుండి మరల ఎలాగా పొందాడో, మన జీవితంలో ఏది కోల్పోబోతున్నామో, ఏది కోల్పోయేమో, ఏ విషయంలో శూన్యముగా ఉన్నామో మరలా అది సంపాదించుకొని ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని దేవుడు కలుగు చేస్తాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. అది ఇది కావాలి. లోతుల్లోకి వెళ్ళాలి. భక్తిలో అక్షర సంబంధంగా చూసుకోకూడదు. అది పాట అయినా, అది వాక్యమైనా, అది సాక్ష్యమైనా, అది ప్రవర్తన అయినా ఆధ్యాత్మిక లోతులోకి వెళ్ళిపోవాలి. కేవలం భౌతిక పరంగా వెళ్ళిపోతే దేవునిలో ఉన్న సారాన్ని, ప్రభావాన్ని మనం మన సొంతం చేసుకోలేం. ఇక్కడ ఈ భక్తుని విషయంలో శ్రమ గలుగకు మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొను చున్నాను. అబ్బాబ్బా, ఎంత అద్భుతం! వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదు. అందులో ఆశీర్వాదము, ఆత్మీయత, ఉన్నతమైన పరలోక అనుభవాలు అందులో దాచబడి ఉన్నాయి. మేమందరం అనుసరించట్లేదంటే అనుసరించడం లేదు. ఎంతవట్టుకు మనం అనుసరిస్తున్నాం? యాకోబు 2:10 ఉంది మన భక్తి. యాకోబు 2:10. కొన్ని కఠినంగా ఉంటాయి సందేశాలు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. ఏమవుతాడు? అపరాధి అగును. అర్థమవుతుందా? అసలు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలన్నీ అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో ఏమైతే తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో ఏమైపోతాడు? అదండి, మన వాక్యాన్ని అనుసరిస్తున్న వారుగా ఉన్నాం, కానీ కొన్నిటిని మనం తృణీకరిస్తున్నాం, కొన్నిటిని వ్యతిరేకిస్తున్నాం, కొన్నిటిని త్రోసివేస్తున్నాం. కొంతమంది ఎంతవరకు వస్తారు? మందిరానికి వచ్చేంతవరకు వస్తారు. మారు మనసు పొందమంటే పొందరు. కొంతమంది ఎంతమందికి వస్తారు? మారు మనసు పొందుతారు కానీ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. వారి పేరు జీవగ్రంథంలో ఉంటే పరలోక పౌర హక్కు కలిగి ఉంటారు. అక్కడ బాప్తీసం దాకా కొంతమంది రారు. అలాగే ఆలస్యం చేసి, నిర్లక్ష్యం చేసి ప్రాణాలనే పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ సంగతి మనం ఏం చెప్తాం చెప్పండి? దైవ సేవకులంగా అన్న మాకు బాప్తీసం ఇవ్వాలి, కావాలి అని ఈ మధ్యలో 14-15 సంవత్సరాల బిడ్డలు వచ్చి అడిగినా కూడా మేము కాదనం. ఎందుకంటే ఏమైనా జరగరాని సంఘటన జరిగిందనుకోండి, ఒకవేళ ఆ దొంగను క్షమించి పరలోకానికి చేర్చినట్లు పరదేశికి దేవుడు చేర్చొచ్చాము, కానీ దేవుడు మాత్రం మమ్మల్ని లెక్క అడుగుతాడు. యెహోవా కార్యాలను నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. బాప్తిసం ఇవ్వడమే ఇంకంతే. రక్షణ ఒక ఎత్తు అయితే మారు మనసు తగిన, చెప్పండి, మారు మనసు తగిన ఫలములను ఫలించుడి. ఇది మనం అనుకుంటాం, నేను మా బాప్తిసం పొందానుగా అనుకుంటాం. పొందేవు కానీ మారు మనసుకు తగిన ఫలాలు లేవు. దానికి ముఖమాటం లేకుండా ప్రసంగం చేసే ప్రసంగికుడు ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో
అంత లోతులను మీరు ఆలోచించాలి. ఇది అవిశ్వాసుల గురించి కాదు, రక్షణ లేని వారి గురించి కాదు, రక్షించబడిన వారి గురించి ఏ విధమైన జడ్జిమెంట్, ఎలాంటి తీర్పు, వార్నింగ్ ఇస్తున్నాడో బాప్తీసు ఇచ్చే యోహాను చూడండి. ఇలాగ చాలా ఉంటాయి నాయన ఆత్మీయ విధానాల్లో బ్రతుకులు. అవి మనం పరిశీలన చేసుకోవాలి. అబ్రహాం గారంత లోతుకి మనం వెళ్ళలేకపోతున్నాం. ఏది దేవునికి ఇవ్వడానికి, సమర్పణ చేయడానికి, త్యాగం చేయటానికి మనం ఇష్టపట్లా. మనమేమో ఆయనకేమో ఏమి ఇవ్వం, ఆయనకి సమయాన్ని ఇవ్వం. ఉపవాసం నుండి మన దేహాలను ఆయన దగ్గర అర్పణ చేసుకోం. ఏమండి, మన కష్టార్జితంలో దశమ భాగమేమో, కృతజ్ఞత అర్పణలేమో, ప్రథమ ఫలాలేమో, మన కష్టార్జితం చెమటోర్చిన దానిలో నుంచి, మన చేతులతో కష్టపడి సంపాదించిన దానిలో నుండి ఒక్క రూపాయి కూడా ఆయనకి ఇవ్వం. ఆయనైతే మన కట్టలు ఇవ్వాలి. నేను చాలాసార్లు చెప్పాను, అకౌంట్లో డబ్బు లేదు, ఏటీఎం కార్డులు ఏ బాక్సులు పెట్టిన ఏడొస్తాయి, రూపాయి కూడా రాదు. ఉంటేనేగా బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, నో బ్యాలెన్స్. నువ్వు అప్పులు పాలైపోవటానికి కారణం అదే బ్రదర్, సిస్టర్. నువ్వు అనేక విధాల్లో చిక్కుబడిపోవడానికి కారణం అదే. నీ సమయం ఇవ్వడం లేదు, నీ ధనం ఇవ్వడం లేదు, నీ యొక్క శరీరాన్ని ఆయన పాదాల దగ్గర నలగొట్టుకోవటం లేదు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు వర్క్స్ అనమాట, 12 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, 8 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, 24 గంటలు ప్రయాసపడతారు. దేవునికి 1 గంట కూడా ఇవ్వరు. మోకరించో లేకపోతే సాగిలు పడో, ఆయన పాదాల దగ్గర పడో, ఒక పూట ఉపవాసం ఉండో, విరిగి నలిగిన మనసు కానీ, విరిగి నలిగినటువంటి శరీరం కానీ చేసుకో. రోగాలు రాకుండా ఎందుకుంటాయి? వచ్చిన స్వస్థత కలగకుండా ఎందుకు డబ్బులు ఖర్చు అవుతాయి? కొన్ని మనం చేసేటటువంటి విశ్వాసులమని, భక్తులమని చెప్పుకుంటూ చేసే పొరపాట్లు చాలా ఉన్నాయి ఆత్మీయతలో. అది గ్రహించుకోవాలి. ఈ రోజైనా మనం అందరం శ్రమ కలుగక మునుపు ఏమి విడిచాడు? త్రోవ. విడిచి అటు ఇటు తిరగటానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుని కొరకు చేయవలసింది ఏది లేకుండా పోయింది. అంతే. నీ కొరకు ఏదేదో ఆయన చేస్తున్నాడు, సాక్ష్యాలు చెబుతున్నావు. ఇప్పుడు చెప్పారు కదా మన వాళ్ళు, వెళ్ళిపోతున్నావు. ఆయన కొరకు నువ్వేమి చేయలేని వాడవైపోతున్నావు. అది అబ్రహాం అలా కాదు. అన్య జనాంగం నుండి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, సమస్తం విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడు. వచ్చాను, నాకు ఈ స్థానాన్ని నా దేవుడు ఇచ్చాడు, బిడ్డను కూడా ఆయనే ఇచ్చాడు. ఇంకంతే. నీకున్న వస్తువులు, వాహనాలు, ఇల్లు, వాకిళ్ళు అన్నీ ఆయన ఇచ్చినాయి. గుర్తుపెట్టుకోవాలి మనం, అన్నీ ఆయన ఇచ్చినాయే. మరి ఆయన కొరకు ఏం చేస్తున్నాం మనం? చెప్పండి ఒక మాట. ఏం చేస్తున్నాం ఆయన కొరకు? ఏమి ఇస్తున్నాం? అన్నిటికంటే సునాయాసంగా, తేలిగ్గా ధిక్కరించేది, తిరస్కరించేది, ఆగిపోయేది దైవ సంబంధమైన కార్యాల్లోనే. మందిరానికి సకాలానికి రావు, వాక్యాన్ని సకాలంలో వినవు, ధ్యానం చేయవు, ఆయన పాదాల దగ్గర మోకరించవలసిన రీతిగా మోకరించు. ఏముందా చూద్దాంలే. ప్రతిదీ ప్రార్థనను కానీ, వాక్యము కానీ, ఉపవాసం కానీ నీకు అనుకూలంగా మలుచుకుంటావు, కానీ దేవునికి అనుకూలంగా ఏమి చేయని వారం అవుతాం. అబ్రహాం గారు తనకు అనుకూలంగా ఆయన ఏమి చేసుకోలేదు. ఈ శ్రమ కలిగింది, ఇంక పిల్లాడిని బలి అర్పించాలి, మానసికంగా అర్పించి పడేశాడు. జీవము గల దేవుడు మృతులలో నుండి తన కుమారుణ్ణి బ్రతికించాడు విశ్వాసం బట్టి. అంతే. ఆగు, ఏ బలి, ఏ అర్పణ, ఏ రక్తపాతం వద్దు. ఆ బిడ్డకు ఏ హాని చేయవద్దు. అదిగో పొదలో చిక్కుకున్న ఆ గొర్రెను తీసుకొచ్చి దాన్ని బలిగా అర్పించు. అర్థమవుతుందా? మనం జీవించవలసిన రీతిగా దైవ నియమములో మనం బ్రతుకుతూ ఉండగా, అందరూ అర్థం చేసుకో, బ్రతుకుతూ ఉండగా చాలా శ్రమగా ఉంటుంది, ప్రాణహానిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది, హానికరంగా ఉంటుంది. ఇన్ని కలిగినా కూడా ఆ చివరి గడి ఒకటి ఉందో చూసావా?
ఆ గడియలో ఇంకేముంది, అంత అయిపోయింది అనుకున్న గడియలేదు, అంత అయిపోలేదు నాన్న. నీ ఉన్నతమైన ఆశీర్వాదానికి ఇది ఆరంభం. గట్టిగా చప్పట్లు. ఇది ఆరంభం. ఆగు అన్నాడు. సండే క్లాస్ టీచర్ గారు కూడా ఉన్నారుగా. టీచర్ గారు సండే క్లాస్ చెప్తా ఉన్నారు. ఆ లెసన్లో ఇంకా అబ్రహాముకి దేవుడు ఇస్సాకును బలియాలి అని చెప్పాడు. ఇంకా ఇస్సాకును తీసుకొని వస్తున్నాడు. పిల్లలు కదా, బలి అర్పించాలి. ఒక కోడెను, ఒక దూడను, ఒక గొర్రెను అర్పించినట్లుగా అర్పించాలి. ఇంకా చచ్చిపోతాడు ఇస్సాకు. ఇంకా పెద్దోడు ఏడుస్తున్నాడు. అన్నదమ్ములు ఎదురు కూర్చున్నారు. తమ్ముడు, ఇంకేముంది తమ్ముడు, ఇస్సాకు నేను నరికేస్తున్నాడు, అబ్రాంగా నరికేస్తున్నాడు, ఏడుతుంటే ఎందుకు అన్న ఏడుతావు? యేసయ్య కథలన్నీ కూడా ఏడుపులాగే బాధలాగే ఉంటాయి, కానీ తర్వాత అద్భుతం జరిగిద్ది, ఆనందం ఇస్తాడు అన్నయ్య. చప్పట్లు కొడదాం. అది ప్రస్తుతం నీవు అలాంటి సమస్యలో, ఇబ్బందులో, దుఃఖంలో నీవు ఉన్నావా? ఎంతో వేదనతోనే కుమారుని తీసుకువెళ్తా ఉన్నాడు అబ్రహాంగా. ఎంతో కన్నీటితో, చింతతోనే నీ గడియలు, దినాలు గడుపుతూ ఉన్నావు. ఇప్పుడు ఎంత బాధ అనుభవిస్తున్నాను, ఇంకేమవుతుందో అనుకుంటున్నావు సిస్టర్. లేదు, ఇది ఎండ్. బ్లెస్సింగ్కి స్టార్ట్ అవ్వబోతుంది. గట్టిగా చెప్పకూడదా? దేవుని స్తోత్రాలు. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము, తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం, నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం. స్తోత్రం. హల్లెలూయా. రిటర్న్లో ఈ శోధన శ్రమ గడియల్లో దేవుని మాటకు అనుకూలుగా జీవించిన అబ్రహాము జీవితంలో ఆ బలర్పించే ఆ కొండ నుండి తిరుగు ప్రయాణంలో తన కుమారుడితో తన కుమారుడితో సంతోషంతో, దేవుని కృపతో, ఇందును బట్టి అబ్రహాము నీవు దేవునికి భయపడువాడవని తెలియబడతావని. చూసావా? దేవుని ఉన్నత ఆశీర్వాదాలతో ఆనందంగా తండ్రి కొడుకులు గంతులు వేసుకుంటూ, నాట్యం ఆడుతూ ఆ బలి అర్పణ చేసే ఆ ఎత్తైన పర్వతం నుండి సంతోషంగా దిగి వస్తున్నారు. అది కావాలి భక్తి జీవితంలో. తాను దైవస్వరాన్ని గుర్తెరిగాడు. నేనేదో చేస్తున్నాను, ఏదో హద్దు మీరేను, దేవుని కంటే ఎక్కువగా దేన్నో అపేక్షిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అనే సంగతి అర్థమైపోయింది. మనకు గాయం అవ్వడానికి గాయపరచువాడు ఆయన, గాయమును కట్టువాడు ఆయనే, గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు ఆయనే. ఏదో ఉంది,
మనం ఏదో దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నాం, ధిక్కరిస్తున్నాం ఏట్లోనూ. అది వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. అది సరి చేసుకుంటేనే ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. నెక్స్ట్ వర్డ్ వెళ్దామా? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు. అది మరొకటి ఏంటి? కట్టడలని నేర్చుకోవాలి, ఇప్పుడు అనుసరించాలి, నేర్చుకోవాలి. శ్రమ వలన చక్కటి అనుభవాలు అన్నమాట. అనుసరిస్తా వాక్యాన్ని. రెండవది నేర్చుకుంటాం. ఎందుకు నేర్చుకుంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకు మనం నేర్చుకునేది? 1, 2, 3, 4 అనబోతున్నాం. ఎందుకు నేర్చుకుంటాం? రాదా సమాధానం? ఎందుకు నేర్చుకుంటాం? చెప్పటానికి నేర్చుకుంటాం. ఎందుకు? చెప్పటానికి నేర్చుకుంటాం. ఎందుకు ట్రైనింగ్? బీఈడి టీచర్లు ఉంటారు కదా, ఎందుకు వాళ్ళకి ట్రైనింగ్? మనకు స్కూళ్ళకు వస్తారు, వాళ్ళు కూడా చార్టులు తీసుకొని వచ్చి చెప్తారు, నేర్చుకున్నది చెప్తారు. నేర్చుకుంటాం దేవుని దగ్గర సాక్షి ఇవ్వడానికి, సువార్త ప్రకటన చేయడానికి నేర్చుకుంటామండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లే శ్రమ నొంది ఉండుట నాకు మేలాయ. అది నిజంగా దేవునిలో విశ్వాసంలో మీరు హత్తుకొని ఉంటే ఈ శ్రమ అయినా ఏమండి, లేకపోతే ఇదిగో ఈ యొక్క బాధ అయినా వ్యాధైనా ఏదైనా సరే, ఎందుకంటే 1 వాక్యాన్ని అనుసరించడానికి, 2 కట్టడలను నేర్చుకొని బోధించడానికి దేవుడిచ్చేటటువంటి అవకాశం ఇది. ఎవరేం దిగులు పడవద్దు. ఏదో నీ ద్వారా దేవుడు చేయించబోతున్నాడన్న సంగతి అది మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఏదైనా దేవునికి ఆయాస్కరంగా ఉంటే, అయిష్టంగా ఉంటే, వ్యతిరేకంగా ఉంటే, దైవ నియమాలను త్రోసివేసే బ్రతుకు నీలో ఉంటే, ఈ దినాన్నే దావీదు భక్తుడు ఎలాగూ నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే తీసివేయ నా హృదయములని ఎలాగ విజ్ఞాపన చేశాడో దాన్ని తీసేసుకొని సరి చేసుకొని, దేవుని ద్వారా ఏ గాయాలు చేయబడ్డావో అవి మరలా కట్టబడి, గుండె గాయమా, దేహ గాయమా, ఏ గాయమైనా మాన్పువాడు, సరిచేయువాడు, దీవించువాడు ప్రభువు గనుక. టైం అయిపోయింది, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి. దేవా నాయనా, ఒకవేళ నేను శ్రమ కలుగక మునుపు ఈ రీతిగా ఉన్నానేమో, త్రోవ విడిచానేమో నాయన, నీ వాక్య త్రోవలో నన్ను నడిపించని ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు తెరుద్దాం. అందరూ కూడా ప్రభువుని అడుగుదాం. నన్ను సరిచేయి ప్రభువా, అయ్యా నన్ను చక్కపరచు ప్రభువా, నీ మార్గంలో నడిపించు ప్రభువా, నాలో వ్యతిరేక స్వభావాన్ని దూరం చేయి ప్రభువా అని హృదయాలు తెరిచి అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రా, హల్లెలూయా. నేనుండగా శ్రమల సముద్రంలో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సముద్రములో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారము నాకు ఆధారము, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారము, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా
బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైన ఆధారము నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం.